చేసిన చరిత్ర ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది అధ్యక్ష. ఆ రోజు సన్న వడ్లేస్తే ఊరే అన్నది మీరు. ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా? వాళ్ళు అద్దె ఇళ్లలో ఉన్న ఓనర్, అద్దె ఇళ్లలో ఉన్నోడు ఓనర్ అవుతాడా, కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు. ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు. నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్గా అక్కడ ఒక దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది, కానీ 10 మంది పేర్లు ఉంటాయి. అది బయట తీయండి. వాళ్ళకి ఇప్పుడు 5-6 లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు. మీ హయాంలో గుట్టల సాగులో లేకుండా తీసుకున్నారు. మాలాంటి ఏరియాలలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకి మీ హయాంలో ₹1 రాలే, కానీ వాళ్ళు పంట పండించారు. మీరు ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి ఇచ్చారు. పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు, కానీ కౌలు రైతులకు ఇయ్యలే, చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యలే. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు. మీరు అనేక మందిని మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాదు. అది వడ్డీ మాఫీ. ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడంతో చాలా మంది ఈ నిబంధనల మూలంగా మేము ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ కానేటువంటి పరిస్థితి వాస్తవం. అలాంటి వాళ్ళే ఆగింది. అది 2014 నుంచి కొనసాగుతూ వస్తుంది. మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని బాగా చేసినాక 30,000 కోట్ల రైతుల రుణమాఫీ కాకుండా ఎట్లున్నాయి? మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, అన్ని చేసినాక మళ్ళీ 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది? ఎందుకు రుణాలు మిగిలినాయి? అది చెప్పండి. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా, మీరు 10 ఏళ్లలో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరేమిచ్చారు? ఓకే, 100 ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలి, లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇవ్వాలి అని అంటున్నారు. మరి పేదోడికి మీరు ఈ 10 ఏళ్లలో కనీసం ఉచితంగా కరెంట్ ఇయ్యలే, కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్సు ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళకి 10 ఏళ్లలో ఏమి ఇచ్చిర్రు? భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు? మేము ఇప్పుడు భరోసా కింద 12,000 రూపాయలు పెట్టినాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం, కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు, ఆడబిడ్డలకు 500 గ్యాస్ చేసినాం. మీరు ఎందుకు చేయలేదు? మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు, ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మీ వైఖరి ఏందో అంటే అందరికీ వాళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా? అదే చెప్పండి. నేను ఈ సందర్భంగా కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి. ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోతుంది, ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి. పేదవాళ్ళకి ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. కన్క్లూడ్ చేస్తారంటే కూడా చేయనిస్తలేరు సార్. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. వారు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి తేడా ఏముంది సార్? మంత్రి గారు చెప్పారు, మంత్రి గారు అన్నారు మరి 30,000 కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే ₹1,00,000 రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే ఇస్తారు అనుకుంటుండు, కానీ ఆ ₹1,00,000 రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకు కురుకుని 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. నేను వేరే చెప్తున్నాను, వీడియో చూపెట్టమంటే చూపెడతా. ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇప్పుడు ట్రైనింగ్ అన్న చక్కగా ఇవ్వాలి మీ ఎమ్మెల్యేలకు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరేమో 100% రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు, వెనకకెళ్ళి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు 70% అయిందంటారు, బయటనేమో రైతులు చారణ కాలేదని బయట రైతులు అంటున్నారు. ఏది కరెక్టో మీరు తెలుసుకోండి ముందు. 25% అయిందా, 30 అయిందా, 40 అయిందా, 70 అయిందా, 100 అయిందా? చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా అధ్యక్ష. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన, తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా, ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అనే వ్యత్యాసం లేకుండా, భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు తెలంగాణలో సాగు బాగు కావాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం, అందరికీ రైతు బంధు ఇచ్చినాం. మీరు కటింగులు పెట్టదలుచుకుంటే అది మీ ఇష్టం, మీ విఘ్నత. మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం. మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పినారు, అందరికీ అన్ని అన్నారు, ఇలా కొందరికి కొన్ని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి, అన్నదాత కోసం పనిచేయండి. కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన అదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి. అదేవిధంగా కేవలం కుటుంబం కోసం, అనుమూల కుటుంబం కోసం, బావమరిదికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రిని పాయల్ శంకర్ గారు
రైతు భరోసాపై చర్చలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధ్యక్ష, దాదాపు